హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్. దేశంలో మొదటి కార్బన్ న్యూట్రల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ సంబంధించి టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. దేశంలో మొదటి కార్బన్ న్యూట్రల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి గుజరాత్, డి కేరళ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. దేశంలో మొదటి కార్బన్ న్యూట్రల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను కేరళలోని చెంగమనాడు ప్రాంతంలో 40 ఎకరాల్లో ఈ యొక్క స్టేడియం నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క స్టేడియం యొక్క వ్యయం 750 కోట్లు. సిట్టింగ్ కెపాసిటీ వచ్చి 40,000 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఈ యొక్క స్టేడియంను నిర్మించనున్నారు. ఇటీవల బీసీసీఐ నుండి అనుమతిని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రిపబ్లిక్ వేడుక ప్యారడేలో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటానికి ఎన్నో ప్రైజ్ లభించింది? ఇటీవల రిపబ్లిక్ వేడుకల ప్యారడేలో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటానికి ఎన్నో ప్రైజ్ లభించింది? ఏ 4వ ప్రైజు, బి 2వ ప్రైజు, సి 3వ ప్రైజు, డి 1వ ప్రైజు. వీడియోని ఆన్సర్ గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3వ ప్రైజు. ఈ యొక్క ప్రైజులను 2 విధానాల్లో ఇవ్వడం జరుగుతుంది. న్యాయ నిర్దేతల ఎంపిక, ప్రజా ఎంపిక అనే 2 విధానాల్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రజా నిర్దేతల ఎంపికల్లో ఆంధ్రప్రదేశ్కు 3వ ప్రైజు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రైజు గుజరాత్కు, 2వ ప్రైజు ఉత్తరప్రదేశ్కు లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ భారత మహిళా క్రికెటర్ డిఎస్పీగా నియమితులయ్యారు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఇటీవల ఏ భారత మహిళా క్రికెటర్ డిఎస్పీగా నియమితులయ్యారు? ఏ స్మృతి మందాన, బి దీప్తి శర్మ, సి శిఖా పాండే, డి షఫాలి వర్మ. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దీప్తి శర్మ. దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డిఎస్పీగా నియమించడం జరిగిందని ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క జాయినింగ్ లెటర్తో పాటు 3 కోట్ల చెక్కును ఈమెకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరిని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు? ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరిని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. ఏ సత్నామ్ సింగ్, బి నీలేంద్ర పాండే, సి అరవింద్ కుమార్, డి నితీష్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సత్నామ్ సింగ్. పంజాబ్కు చెందిన ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ స్థాపకుడు అయిన సత్నామ్ సింగ్ను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరిని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 16వ ఆర్థిక సంఘ సభ్యులుగా ఎంతమంది నియమితులయ్యారు? 16వ ఆర్థిక సంఘ సభ్యులుగా ఎంతమంది నియమితులయ్యారు? ఏ 5 మంది, బి 7 మంది, సి 4 మంది, డి 10 మంది. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4 మంది. 16వ ఆర్థిక సంఘ సభ్యులుగా 4 నియమిస్తున్నట్టు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం జరిగింది. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలో ఈ యొక్క 4 నియమించడం జరిగింది. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఏకైక విదేశీయుడు ఎవరు? పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఏకైక విదేశీయుడు ఎవరు? పద్మ పురస్కారాలను ఇప్పటి వరకు ఈ సంవత్సరానికి గాను 132 మందికి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏ యంగ్ వెల్లీ, బి యంగ్లీ, సి జిన్ పోయెగ్, డి యోగిక్ వీల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యంగ్లీ. తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ గ్రూప్ CEO చైర్మన్ అయినటువంటి యంగ్లీకి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైనట్టు ఇటీవల ప్రకటించడం జరిగింది. ఏకైక విదేశీయుడిగా ఈయన నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో ఉంది? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఏ 101వ స్థానం, బి 93వ స్థానం, సి 88వ స్థానం, డి 73వ స్థానం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 93వ స్థానం. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం భారత్ 93వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ ఇండెక్స్ ప్రకారం
అత్యంత తక్కువ కరప్షన్ ఉన్న దేశంగా మొదటి స్థానంలో డెన్మార్క్, అత్యంత ఎక్కువ కరప్షన్ ఉన్న దేశంగా సొమాలియా దేశం నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఏ దేశంతో సదా తన్నిక్ అనే ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించనుంది? భారత్ ఏ దేశంతో సదా తన్నిక్ అనే ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించనుంది? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ జపాన్, బి సౌదీ అరేబియా, సి ఫ్రాన్స్, డి అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సౌదీ అరేబియా. ఈ యొక్క విన్యాసాలను జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు రాజస్థాన్లో నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. సదా తన్సిక్ దేశంలో భారత్ ఏ దేశంతో సదా తన్సిక్ అనే ఉమ్మడి విన్యాసాన్ని నిర్వహించనుంది? సౌదీ అరేబియాతో ఈ యొక్క విన్యాసాన్ని నిర్వహించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ఎవరు నియమితులయ్యారు? ఏ నీలిమా శెట్టి, బి అరుణ కుమారి, సి ప్రీతి రజక్, డి నైనా సింగ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రీతి రజక్. తొలి మహిళా సుబేదార్గా ప్రీతి రజక్ను నియమిస్తున్నట్టు ఇటీవల ప్రకటించడం జరిగింది. ఆర్మీ హవాల్దార్గా ఉన్న వీరిని ఈ యొక్క స్థానంలోనికి పదోన్నతిపై పంపించడం జరుగుతుందని ప్రకటించారు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.